టైటిల్కి రండి అక్కడ వచ్చేస్తాను. టైటిల్లో మళ్ళీ అందుకే ఇందులో మా సినిమా ఏంటంటే అరకులో అల్లజడి అని పెట్టారు, కానీ నేనేమన్నా అంటే అరకులో అరుపులు అని పెట్టేడుతుండే అనుకున్నా. ఇందులో హీరో వచ్చేసి గిద్దయ్య, మా జబర్దస్త్ గిద్దయ్య. ఆయన సినిమా రిలీజు వ్యాలంటైన్స్ డే రోజు. ఆయన హీరోగా నటించిన చిత్రం అనుకుంటా కౌంటర్. ఇక్కడ లైన్లో ఉండి సినిమా టికెట్ తీసుకుంటే ఇగో ఈ కాక రెడీ ఉన్నాడు పేపర్లు వేయడానికి. ఎవరి సినిమాకి వేస్తారు ఇప్పుడు? అలజడికి వేస్తారంట పేపర్లు. అందులో గిద్దయ్య కనబడితే వేస్తారంట. నువ్వు గిద్దయ్య ఏకైక ఫ్యాన్ అనుకుంటా నువ్వు. గిద్దయ్యకి ఎంతమంది ఫ్యాన్స్? నేను. ఓకే, ఏ సార్ పేపర్లు అరుపులు ఇప్పుడు అందరికి వెళ్తాం. ఒకసారి ఆ ట్యూబ్ లైట్ ఒకసారి అది లో లైట్ కెమెరా దీనికి అవునండి. ఇది మళ్ళీ చేద్దాంలే. ఇది కొట్టేసిన తర్వాత మళ్ళీ లైట్ వేసేది. ఇది ప్రొజెక్టర్ రూమ్. ఒకప్పుడు పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు ఉండేవి. గైడ వీడు ఉండేనా ప్రొజెక్టర్స్? ఇప్పుడు ఇదేం ప్రొజెక్టర్? ఇది ఎప్సానా? 4Kనా ఇది? హెచ్డియేనా? బాగా వస్తుంది క్లారిటీ. సో ఇక్కడ అన్ని సినిమాలు అన్నీ డైరెక్ట్ రిలీజ్ అయినా మన దగ్గర? ఓకే, ఇది ఏంది? ఏ డిటిఎస్ ఇది? ఇది మొత్తము డాల్బీ 3 సార్. ఇవాళ డాల్బీ 3 డాల్బీ 6 ఉంటుంది. లాస్ట్ 3 సార్ మన కాడ ఉండేది. ఓకే, సి సెంటర్ కదా ఇది. సో 3 టికెట్ ఎట్లా ఉంటాయి రేట్లు? టికెట్లు ఉంటే సినిమాకి తగ్గట్టు ఉంటాయి. అంతేనా? హౌస్ఫుల్ అయితే మన థియేటర్ అయితే పెద్ద పెద్ద హీరోలు అన్నప్పుడు అయితే ఈ థియేటర్లో ఫస్ట్ సినిమా అయింది. ఫస్ట్ థియేటర్ పేరు ఏమైనా ఉండే ఉన్నా? ఇది ఫస్ట్ నుంచి గత 30 ఏళ్ళ నుంచి ఇదే థియేటర్ సార్. పేరు వచ్చేసి శ్రీ గౌరీ థియేటర్. ఒక్కడు ఫస్ట్ నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన సినిమా ఇది. ఫస్ట్ శ్రీ మంజునాథం దేవుని సినిమా రిలీజ్. ఓ, జనాలు కూడా బాగానే వస్తుంటున్నారు. మీది ఊర్లో ఒకటే థియేటర్ అనుకుంటా కదా? ఈ ఊర్లో 3 థియేటర్స్ ఉండేవి సార్. 2 క్లోజ్ అయినా ఇదొక స్ట్రాంగ్ గా నిలబడేది. అవునా? థియేటర్ బాగా మెయింటైన్ చేస్తారు అయితే మొత్తం మీద. చాలా బాగా నీట్ గా మెయింటెనెన్స్ చేస్తారు. డిటిఎస్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మంచి సౌండ్ ఎఫెక్ట్ ఉంది. ఇందాక ట్రైలర్ చూశాను. ఏమి ఊరి పేరు ఏదన్నా? వెల్దుర్తిలో ఒకప్పుడు పాత ప్రాజెక్ట్ ఉన్న ప్లేసెస్ ఇవన్నీ. ఆ రీల్ ఉన్నది, రీల్ లేవు. డైరెక్ట్ శాటిలైట్ ఇది? డైరెక్ట్ శాటిలైట్. ఇప్పుడు అన్ని శాటిలైట్ సార్. ఓకే ఓకే ఓకే. ఎక్కడ రీల్స్ లేవు ఇప్పుడు. మీకు ఎక్కడ దొరకవు కూడా రీల్స్. అవును, మిషన్స్ కూడా అన్ని పోయినాయి. ఓ హాయ్ అండి. అందరు షూటింగ్ చేసుకుంటారా? సూపర్ సూపర్. స్క్రీన్ కూడా చాలా పెద్ద సార్. ఏం 70 కదా? 70 కరువు ఉంది బాగా. కరువు ఉంది సార్. ఇదండి ఇక్కడ శ్రీ గౌరీ థియేటర్. ఒకసారి చూపెట్టాలనుకున్నా, చూపెట్టాను. అద్భుతంగా ఉంది. నాకు థియేటర్స్ అంటే ఇష్టం కాబట్టి ఒకసారి మన థియేటర్. సో ఇదండి మన గౌరీ థియేటర్ వెల్దుర్తిలో ఉన్నది. చాలా బాగుంది. నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి థియేటర్ చూస్తుంటే. ఎందుకంటే అప్పట్లో థియేటర్స్ అన్నీ ఇలాగే ఉండేవి. నాకు ఇలాంటి వింటేజ్ థియేటర్లు అంటే చాలా చాలా ఇష్టం. సో థియేటర్ ఎక్కడ ఉన్నా కానీ పిక్చర్లోకి వెళ్ళిపోతూ ఉంటాను, చూస్తూ ఉంటాను. ఈరోజు కూడా ఇక్కడ కాంతారా సినిమా నడుస్తుంది. చిన్న గ్లిమ్స్ అని చూశాను, చాలా బాగుంది. సౌండ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సీటింగ్ కూడా బాగుంది. అండ్ థియేటర్ టికెట్ కూడా తక్కువనే ఉంది. అందరూ నాకు తెలిసి ఊర్లో ఒకటే థియేటర్ కాబట్టి చాలామంది వచ్చి చూస్తున్నారు. థియేటర్ కూడా మంచి సెంటర్లో ఉంది. ఇక్కడ మెయిన్ ఊరు మధ్యలో ఈరోజు షూటింగ్ చేస్తూ ఇలా వ్లాగ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. సో మన ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఈ థియేటర్ని ఎంకరేజ్ చేస్తూ బంద్ కాకుండా రెగ్యులర్గా సినిమాలు చూస్తూనే ఉండండి. రిలీజ్ సినిమాలు వస్తున్నాయి. సింగిల్ స్క్రీన్లో ఉండాలి, ఎప్పటికీ నిలబడాలి. సింగిల్ స్క్రీన్లో ఉన్న మజా ఏ థియేటర్లో లేదు, ఏ మల్టీప్లెక్స్లో లేదు.
ఇక్కడ సినిమా చూస్తేనే సినిమా చూసినట్టు అంతే. ఏ మల్టీప్లెక్స్లో కూర్చుంటే మనకు అంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎన్నో మల్టీప్లెక్స్లో నేను ఏ వ్లాగ్ చేయ మల్టీప్లెక్స్ నాకు ఒకటి సింగిల్ స్క్రీన్ అంటే ఇష్టం కాబట్టి సింగిల్ స్క్రీన్ చేస్తాను. సో మన కర్నూలు దగ్గర ఉన్న వెల్దుర్తిలో ఉన్న గౌరీ థియేటర్కి వచ్చి విజిట్ చేయండి. గుడ్ లక్, ఆల్ ది బెస్ట్ గౌరీ థియేటర్.